కమర్షియల్ ఫిల్మ్లో ఒక ముఖ్యమైన విషయం అంటే ఇప్పుడున్నే we all know that the industry is limping, not just the South Indian film industry is limping. Recently even Allu Arvind sir said in an interview about the OTT and digital scenario. See, the fact is ప్రజలు ప్రేక్షకులు వచ్చి దే బికమ్ పోస్ట్ కోవిడ్ వచ్చి 12-16 సినిమాలు అంటే ఒక 6-8 సినిమాలే చూసేది డిసైడ్ చేశారు. ఆ 6-8 సినిమాలు వాళ్ళకి కరెక్ట్గా ఆ పండగ రోజు లేకపోతే వాళ్ళకి కరెక్ట్గా అందేట్లాగా ఒక డేట్లో రిలీజ్ అవుతూనే వస్తున్నారు. ఒక 25% ఆఫ్ ద ఆడియన్స్ వి ఆల్రెడీ లెఫ్ట్ ఫర్ ఓటీటీ దేవ్ డిసైడెడ్. సో ఇప్పుడున్నే సిచ్యువేషన్లో ఒక కొత్త డైరెక్టర్ నేను ప్రూవ్ చేయాలంటే ఐ కెనాట్ సే ఐఎమ్ 35 ఫిల్మ్స్ ఓల్డ్, నాకు తెలుసు నేను ఆల్రెడీ గోస్ట్ డైరెక్షన్ చేశాను, అలా నేను చెప్పలేను. నాకు ఇంకా భయం అంటే నేను ఇంకా ఐఎమ్ ఎవ్రీడే ఐఎమ్ రిఫైనింగ్ ఫైన్ ట్యూనింగ్ ఎవ్రీథింగ్, making sure it's the best, because I cannot say my second film will be my best. Makkutam has to be my best film. So I've tried and given my best through my actors. My vision through my actors is one thing which I'm really happy. And of course ఒక డైరెక్టర్గా నేను వేరేం అందరూ చెప్తారు మేము చాలా కష్టపడాము, అందరూ కోఆపరేట్ చేశారు, అదంతా వద్దండి, అదంతా టెంప్లెట్. శుక్రవారం అప్పుడు మనం ఎలా అన్ని థియేటర్లో డెఫినెట్గా ప్రేక్షకులు ఆ దేవుళ్ళు వచ్చి చెప్తారు ఎలా ఉంది మకుటం సినిమా అనేది. లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. అండ్ ఐ థ్యాంక్ నా గురుగారు అర్జున్ సార్ని. ఆయన దగ్గర నేను I worked as an assistant director, but he changed my path. ఆయనే పిలిపించి నువ్వు తేరికే అని ఒక మాట ఎప్పుడు చెప్తాడు, తేరికే నువ్వు క్లాప్ బోర్డ్ పెట్టరా, నువ్వు వెళ్ళి ఫస్ట్ ఫోటోలు తీసుకొని ఫస్ట్ యాక్టింగ్ చేయండి. నాన్నగారు ప్రయత్నం. ఐ షుడ్ థ్యాంక్ మై డాడ్. ఇవాళ ఈ వేదికలో నేను నిలబడుతున్నానంటే ఆయన ప్రయత్నం, జీకే రెడ్డి గారు ప్రయత్నం. హ్యాట్స్ ఆఫ్ టు యూ డాడ్, థ్యాంక్ యూ, బికాస్ you proved it. I think in 2005 నన్ను అన్నయ్యను వచ్చి he didn't allow us, అంత రేట్లకు వచ్చింది పందెం కోడి రీమేక్కి. బట్ ఆయన ప్రయత్నం చేసే చూడండి, నా కొడుకు తెలుగు ప్రేక్షకుల మధ్యలో నేను ఒక హీరోగా నేను చూపిస్తానని చెప్పింది. ఇవాళ వచ్చి ఆయనకే నేను రుణపడి ఉన్నాను. ఇట్స్ స్టిల్ I can't believe it, like after 22 years and 35 films, still see all my friends are here. I don't call you media actually, I just literally consider you as friends. I've been seeing you all through my career from the beginning. It's all because of my dad's vision. Vision e ivala ee vedikalo, like I'm standing here as a director today. And of course I have to thank Ram Gopal Varma garu. ఆయన చేసిన శివ సినిమా నేను చదివినప్పుడు సస్పెన్షన్ వేరే. ఆ సినిమా చూసి వచ్చి స్కూల్లో ఆల్రెడీ వెయిటింగ్ టీచరు, 7కి వస్తున్నాం అంటే నేను ఇలాగా ఒప్పుకున్నాము రామ్ గోపాల్ వర్మ గారు. దాంట్లో నా ఫ్రెండ్ ఎవరంటే ఆల్రెడీ ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉదయ్, మేమందరూ కలిసి అప్పుడే ఫస్ట్ టైం నేను నిర్ణయం తీసుకున్నాను డైరెక్టర్ అవ్వబోతున్నాను, ఎలాగైనా రామ్ గోపాల్ వర్మ సార్ దగ్గర అసిస్టెంట్గా చేరాలని కోరుకున్నాను. So I thank all of them for imbibing that vision in me. I thank Arjun sir, I thank Ram Gopal sir, I thank my dad, everyone. And I thank the media. Thank you so much for considering me. ఎందుకంటే లాస్ట్ టైము ఒక 1.5 year బ్యాక్ వచ్చి ఇదే మైకు ఇలా ఊపేటప్పుడు ఒక పెద్ద ప్రళయం మొత్తం అంతే. అలాంటి వైరల్ వీడియో ఈ వైరల్ ఫీవర్ వల్ల అంత వైరల్గా వచ్చి వరల్డ్ వైడ్ వెళ్ళి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్. అందరూ ఎంతమంది నాకు ప్రేయర్ చేశారనేది నేను ఒక్కొక్క ఊరికి షూటింగ్ వెళ్ళినప్పుడు చెప్తున్నారండి. నాకు కళ్ళంటే నీళ్ళు వచ్చింది, ఇంత మేము చూడలేకపోయాము, వి ఫెల్ట్ బ్యాడ్. But I really, when I bounced back and I showed them that it was viral fever and I couldn't, I was not supposed to go that day, but in fact మదగజ రాజా 13 సంవత్సరాల తర్వాత నేను అంజలి నటించిన సినిమా ఒక బ్లాక్ బస్టర్ కొట్టిందంటే మామూలు విషయం కాదు. బట్ టుడే ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆ దేవుళ్ళు. ఆ దేవుడు తర్వాత ఈ దేవుళ్ళు, ప్రేక్షకుల దేవుళ్ళకి నేను ధన్యవాదాలు చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ మీ అలైవ్ ఫర్ 22 years, 35 films, ఎన్ని హిట్లు, ఎన్ని ఫ్లాప్లు,
సంవత్సరాలు సినిమా లేకుండా ఉన్నా కూడా ఇంకా విశాల్ వస్తాడు, విశాల్ గెలుస్తాడు, విశాల్ ఏదైనా ఒకటి కొత్తగా తీసుకొస్తాడన్న నమ్మకంతోనే నేను ఈ సినిమాలో ఏదో ఒక వెరైటీ ట్రై చేసి మీ దగ్గర రాబోతున్నాను. ఆ శుక్రవారం ధైర్యంగా మేము ముందు వచ్చి నిలబడతాను. సినిమా ఎలా ఉందని నేను వచ్చి నేనే మైక్ మీ దగ్గర చూపించి నేను అడుగుతాను. థ్యాంక్ యూ till then. థ్యాంక్ యూ గీత. ఇట్స్ ఆల్ నాస్టాలజిక్ టు హ్యావ్ ఆల్ ఆఫ్ యూ పార్ట్ ఆఫ్ మై ఈవెంట్ ఎవ్రీ మూవీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్ who have come here. Narendra Garu, you are also part of the team. Sai Satish, everyone, Swami, Vikram Swami, everyone, my team over here from Chennai, Arun and everyone who are here, they are all working hard for my success, not for anything. I don't know how to tell that back in words. They're all working for this film success. ఈ సినిమా గెలవాలని చాలామంది మనసారా కోరుకుంటున్నారు మాత్రం నాకు తెలుసండి. అందుకే ఆ బాధ్యతతో డే అండ్ నైట్ ఏది ఆలోచించుకుంటా దాని మీదే కసితో ఉన్నాను. సో లెట్స్ వర్క్ టువర్డ్స్ లవ్లీ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మీకు అందరికీ అందుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ విశాల్ గారు. మేము మాట్లాడొచ్చు. అది హిట్ అయిందండి, పర్వాలేదు, వదిలేయండి. మళ్ళీ నేను పాడేంటే మళ్ళీ వ్యూస్ తగ్గిపోతుంది, వద్దు. అది నేను బాగా పాడానండి, నేను సూపర్గా పాడాను, నేను పాడాను, దాంతో వదిలేయండి. దాంతో వన్ టైం సింగర్ నేను. మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ కర్ణాటక, ఇప్పుడు ర్యాప్, నెక్స్ట్ నేను హిందుస్థానీకి వెళ్ళినప్పుడు నేను మీకు నేను పాడతాను. నేను అక్కడ పాడాలి అక్కడ నుంచి కూడా డిమాండ్ వస్తుంది. నేను పాడేసాను, ఒకసారి పాడతాను, సారీ, వన్ టైం సింగర్. అండ్ ఇంకొకటి, ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ లేరు కాబట్టి మీరు కొంచెం ఆలోచిస్తున్నారు అంతే కదా ట్యూన్ ఇవ్వడానికి. లేదు, అది నెక్స్ట్ హిందుస్థానీకి వెళ్ళినప్పుడు నేను చెప్తానండి. సో నెక్స్ట్ మీరు హిందుస్థానికి తొందరగా వెళ్ళాలి, పాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బట్ ఎస్, సూపర్ డూపర్ హిట్ అయిపోయింది మీరు పాడిన పాట. కంగ్రాచులేషన్ ఫర్ దట్. అండ్ ఈ పాట కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ హిట్ అయిపోయి ఉంటుంది. మనం బయటకు వెళ్ళేసరికి ఆ పాట గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఫర్ దట్ ఆల్సో కంగ్రాచులేషన్స్. వి ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మకుటం టు సెలబ్రేట్ యూ ఆన్ స్క్రీన్, బిగ్ స్క్రీన్. సో నా మీరు వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. ఐ రిక్వెస్ట్ బ్యూటిఫుల్ అంజలి గారిని వేదిక. ప్రొడ్యూసర్గా, నిర్మాతగా వచ్చి మాట్లాడాను. ఫస్ట్ టైం మై డైరెక్టోరియల్ డెబ్యూ. 35 సంవత్సరాలు లోపల ఉన్న దాచిపెట్టుకున్న ఆ డ్రీమ్ వచ్చి రియాలిటీకి వస్తుంది. సో అదే ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ గారు సినిమా, శివ నాగార్జున గారు నటించిన సినిమా ఉదయం అని తమిళ్లో రిలీజ్ అయింది. ఫస్ట్ స్కూల్ కట్ చేసి ఆ సినిమా చూసిన తర్వాత నిర్ణయం తీసుకున్న ఆ విషయం ఇవాళ ఇట్స్ కమ్ టు రియాలిటీ. ఫైనలీ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. సో మకుటం సినిమా ద్వారా మకుటం తెలుగులో కమింగ్ యాజ్ అ డైరెక్టర్, ఇట్స్ సో నైస్. అదే రాంగ్ టైంలో వచ్చాను అనుకుంటాను వేదిక మీద. ఈ సాంగ్ వచ్చి నిజంగా ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. తమిళ్ పాడేసాడు ఆ అబ్బాయి, తెలుగు పాడాలి, రేపు అవుట్ ఇవ్వాలి, రేపు ఎల్లుండి రిలీజు. అబ్బాయికి తెలుగు తెలీదు. అండ్ ఇంకొకటి ఏమంటే, అబ్బాయి ఎలాగో ర్యాపర్ కదా రమ్మని చెప్తే వాడి ఇంట్లో వాళ్ళ అక్క పెళ్ళి. సో ఆ రోజు ఫోన్ చేసి, ఇవాళ రాలేనన్నా, రేపు నేను ఎలాగైనా మగప్ చేసుకుని రేపు వచ్చి నేను పాడతానంటే జీవి చెప్పాడు, లేదు భయ్యా రేపు అవుట్ ఇస్తేనే ఎల్లుండి రిలీజ్ చేయగలుగుతాను. సో ఐ హ్యాడ్, అంటే జీవి నన్ను ఇప్పుడు ఆ ప్రోమోలో చూసినట్టు నన్ను చూశాడు, నేను అతను చూశాను. ఆ హెడ్ ఫోన్ ఇవ్వండి అని చెప్పేసి లాక్కుని, ఆ పేపర్ లాక్కుని, ఆ ఐఫోన్లో లాక్కుని నేను పాడేశాను. అది ఆయన రిస్క్, నా రిస్క్ కాదు, ఆయన తీసుకున్న రిస్క్. జీవి వాళ్ళ టీం ఎవరైనా ఒక సింగర్ని చేయగలుగుతారు, అది ఉంది ఒక విషయం. సో ఆ ర్యాప్ అనేది నేను మాట్లాడాను, అది పాడేట్లాగా ఉంది. నిజంగా ర్యాప్ పాడింది తమిళ్లో. సో బట్ ద సాంగ్ బీయింగ్ అ బిగ్ హిట్ ఇస్ అ బిగ్ ప్లస్ ఫర్ అ డైరెక్టర్, కొత్త డైరెక్టరు. ఐ కాంట్ బోస్ట్, అఫ్ కోర్స్ కొన్ని సినిమా గోస్ట్ డైరెక్షన్ చేశాను, అది నేను పేరు చెప్పకూడదు. బట్ అఫీషియల్గా డైరెక్టోరియల్ డెబ్యూ అంటే నేను కొత్త డైరెక్టరు. సో కొత్త డైరెక్టర్గా ఒక్కొక్క విషయం ఆలోచించి చేయాలి. సో టీజర్ అదే 18 seconds పెట్టేటప్పుడు చాలామంది చెప్పారు, ఇట్స్ అ బిగ్ రిస్క్ యూర్ టేకింగ్, 18 seconds యూర్ కీపింగ్ సింగిల్ షాట్ డిపెండింగ్ ఆన్ VFX. But I believed in that particular shot because I wanted to show the rawness of the movie in the first shot, the 18 seconds single shot. And of course, yeah, I have time to speak about the rest. The teaser and the
first single has been a bit more than what we expected, a big craze. So second single ivala through fans launch ayindi. I'm so happy. It's nice to make them release the second single. రైట్. Thank you all for coming. వన్ మోర్ థింగ్ సార్, ఒకప్పుడు హిప్ హాప్ తమిళ గారిని ఇంట్రడ్యూస్ చేశారు, ఇప్పుడు వినోద్ గారు ఎక్కడ దొరికారు మీకు ఆయన? ఆ అబ్బాయి వచ్చి 2015లో హిప్ హాప్ తమిళ ఆది అని ఒక ఇండిపెండెంట్ ర్యాపర్, నేను సుందర్ సి సార్ కాంబినేషన్లో వి ఇంట్రడ్యూస్డ్ హిమ్. వాడు పెద్ద హిట్, వెరీ బిగ్ మ్యూజిక్ కంపోజర్ అండ్ ఈజ్ ఆల్సో సక్సెస్ఫుల్ యాక్టర్. ఈ అబ్బాయి 3 సంవత్సరాల ముందు ఏదో ఒక పార్టీలో ఉన్నప్పుడు ఏదో ఒక వాయిస్ వినింది. ఇట్ వాస్ డిఫరెంట్. ఐ వాజ్ జస్ట్ లుకింగ్ ఎట్ హిమ్, ఐ వాజ్ ఆస్కింగ్ ఈ అబ్బాయి ఎవరు, అండ్ ఐ కెప్ట్ హిమ్ ఇన్ మైండ్. ఎక్కడైనా రిలీజ్ చేద్దాం, ఎక్కడైనా వాడు ఐ వాజ్ సపోజ్ టు ఇంట్రడ్యూస్ హిమ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ మ్యూజిషియన్. అప్పుడు ఈ సాంగ్ వచ్చినప్పుడు వీడి ఊరికి ఇచ్చాను ఈ సాంగ్ చేయరా అని చెప్పి. దెన్ హీ క్యూరేటెడ్ ఇట్ అండ్ జీవీ వాజ్ కైండ్ ఎనఫ్ టు గివ్ హిమ్ దట్ స్పేస్ అండ్ సపోర్ట్. సో దట్ అమాల్గమేషన్ హ్యాపెన్ అండ్ రైజ్ ఆఫ్ లింగా రైజ్ అయిపోయింది. ఎస్, అండ్ అలాగే రైజ్ అవుతూనే ఉంటారు మీరు కూడా డెఫినెట్లీ. అండ్ సీఎం గారిని కలిసి, తమిళ సీఎం గారిని కలిసి, అదే తమిళనాడు సీఎం గారిని కలిసి, తమిళనాడు సీఎం గారిని కలిసి మొన్న ఒక పిల్లల కోసం మీరు ఒక హెల్ప్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ పిఎం గారిని, ప్రెసిడెంట్ గారిని కలిస్తే ఏం చేస్తారు మీరు ఇన్ ఫ్యూచర్? పిఎం గారిని, ప్రెసిడెంట్ గారిని కలిసే ప్రయత్నం చేస్తున్నారని విన్నాను. అప్పుడు ఏం చేస్తున్నారు మీరు? కలిస్తే ఏం చేస్తారు అంటున్నాం. సో సేమ్ థింగ్ ఇదేనా? ఇదే మంచి చేద్దాం అనుకుంటున్నారా మీరు? అది మీకు అందరికీ అలవాటే. మన వేదికలో, మన ఫంక్షన్లో ఎప్పుడు బొకేలు ఉండదు, ఎందుకంటే మీకే తెలుసు అది వేస్ట్ ఆఫ్ మనీ. అది దీనివల్ల దయచేసి బొకే ఇండస్ట్రీ వాళ్ళు మాత్రమే నా మీద కేసు వేయలేదు, అది ఏమాకండి. మీరు కావాలంటే బొకేలు కొనండి, కానీ నా ఫంక్షన్లు మాత్రం వద్దని చెప్తున్నాను. అన్ని ఫంక్షన్లు వద్దని చెప్పట్లేదు, మళ్ళీ అది వేరే కాంట్రవర్షియల్ అయిపోతుంది. అది సీఎం విజయ్ వచ్చి, లైక్ ఐ నో హిమ్ ఫర్ ద లాస్ట్ 30 years ఫ్రమ్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. కాలేజ్లో ఫస్ట్ ఈజ్ మై బ్రదర్స్ బ్యాచ్, అన్నయ్య బ్యాచ్. సో అప్పటి నుంచి నేను ఆయన లైక్ ఇప్పుడు సీఎంగా కలవడానికి వెళ్ళేటప్పుడు దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ హిమ్. అదే వ్యక్తి, అదే మనిషి, అదే బాడీ లాంగ్వేజ్, అదే మంచితనం, బట్ ఓన్లీ పోస్టింగ్ మారింది. సో నేను చెప్పాను విజయ్ దగ్గర, సారీ డార్లింగ్, ఇలా అంటే ఒక సీఎంని డార్లింగ్ పిలిచేది ఎంత మంచి విషయం ఆలోచించండి. ఒక ఫ్రెండ్ దగ్గర మాట్లాడేలాగా ఇట్ వాజ్ సో నైస్ టు సీ దట్ అట్మాస్ఫియర్, వాతావరణం, ద అట్మాస్ఫియర్ ఇట్ వాజ్ సో నైస్. ఐ టోల్డ్ హిమ్, ఇలా నీకు బొక్కే ఇచ్చేది కంటే ఒక 3 పిల్లలు నీ పేర్లు చదివిస్తున్నానంటే he was so happy. He agreed. Of course, I broke the protocol of that not giving a bouquet to the CM, but he really agreed. That is, ఆయన అగ్రీ చేసిందే ఐఎమ్ హ్యాపీ, నాట్ మై జెస్చర్, హిస్ జెస్చర్ టు యాక్సెప్ట్ ఇట్. లేకపోతే సో అయితే మీరు పిఎం గారిని కలుస్తున్నా, ప్రెసిడెంట్ గారిని కలుస్తున్నా, ఎవరిని కలుస్తున్నా బొకే తీసుకెళ్లరు, అంతే కదా? వాళ్ళు పిలుస్తారా ఇంక మీదట? నేను ఎలాగో వీడు రాడు బొకేతో, మీ అపాయింట్మెంట్ ఇవ్వరు. మీరు ఇలా అడిగితే వద్దండి. వాళ్ళ పేర్లో ఒక్క ఆడపిల్ల చదివితే వాళ్ళకే మంచిది కదా. ఆ 5 yearsలో ఆమెకు పెద్ద లైఫే వచ్చేస్తుంది. వాళ్ళు పిఎంఐ 5 years టెన్యూర్లో ఆ పిల్ల చదివి పెద్ద స్థాయికి వస్తుంది. ఖచ్చితంగా పువ్వులు చెట్టుకున్నప్పుడే వికసిస్తూ ఉంటాయి, కష్టాల్లో ఉన్న పిల్లలకి ఏదో ఇలా చెయ్యూత అందితేనే వికసిస్తారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, చాలా బ్యూటిఫుల్గా ఉంది పిక్చర్. చాలా వాళ్ళే 3 పాపలు వచ్చి విజయ్ పేరులో నెక్స్ట్ 3 years they're going to study and they're going to have a great future in the name of CM. So I should thank him. The same Vijay I met 2 years back. Katha Chapalani Vijay దగ్గర 2 years back I went to the same place. అదే విజయ్ గారికి చెప్పాను, సీఎం గారికి. విజయ్ నేను చెప్పిన, ఇప్పుడు సీఎం అయినా. సో ఆయనకి వచ్చి నేను చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందా లాస్ట్ టైం వచ్చినప్పుడు కథ చెప్పడానికి అపాయింట్మెంట్ అడిగాను. అవును కరెక్ట్ ఉన్నాయి. అదంతా ఇప్పుడు మీరు లేరు కదా, సరే నేను వాడుకోబోతున్నాను అని చెప్పాను. అది నవ్వేరు ఆయన. సో ఇట్స్ నైస్ టు సీ బోత్ ఆఫ్ us like this. బట్ మీరు ఎప్పుడు ఇలానే ఉండాలని, ఎంతో మందికి హెల్ప్ చేయాలని, ఎంతో సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ దగ్గరికి డబ్బులు వస్తే మీరు డెఫినెట్గా మంచి వాళ్ళకి, మంచి పనులకి యూజ్ చేస్తారు కాబట్టి. సో మగుటంతో బోలెడంత కలెక్షన్ల వర్షం కురవాలని సూపర్ గుడ్ ఫిలిమ్స్కి. అండ్ ఇలానే మీరు మీ డైరెక్షన్లో అండ్ హీరోగా మాకు బోలెడని సినిమాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు డైరెక్టర్గా కొంచెం అలా వచ్చి స్పీచ్ ఇచ్చారు, హీరో